జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్లని వివరించిన ఏపీ ముఖ్యమంత్రి. మంత్రి లోకేష్ తో కలిసి సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. రావులపాలెంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పల్లె పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కొనతాల. కసిన్కోట మండలంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి దుక్కి దున్నిన రామకృష్ణ. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అర్ధరాత్రి చోటు చేసుకున్న విషాద దుర్ఘటన. లీకైన విషవాయువులు పీల్చడంతో దురదృష్టవశాత్తు 2 ఉద్యోగుల మరణం. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకు 2 కళ్లన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టిస్తాం, సంక్షేమం ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని నేడు లాంఛనంగా చంద్రబాబు ప్రారంభించారు. దీనిలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తల్లికి వందనం జీవోలను చంద్రబాబు అందజేశారు. అనంతరం లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం అని అన్నారు. ఒకరికి ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని భావించామని, అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకి 2 కళ్ళు. ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి 2కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను. ఆ డైరెక్షన్లో ముందుకు పోయాము. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో
అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉంటే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యబాబు గౌడ్ ఆధ్వర్యంలో రావులపాలెంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు జంక్షన్ నుండి జాతీయ రహదారిపై జయశ్రీ హాస్పిటల్ జంక్షన్ మీదుగా కోనసీమ ముఖద్వారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరియు పురోగతికి మద్దతుగా రోడ్లు, వంతెనలు మరియు భవనాలు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారతను ప్రాధాన్యతంగా వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడంలో చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు మద్దతు ధర ఇవ్వడం మరియు గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచడంలో ప్రభుత్వం మెరుగైన పనితీరును కనబరుస్తోందని తెలిపారు. ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరపున విజయోత్సవ ర్యాలీ ఇక్కడ నిర్వహించుకోవడం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డేరింగ్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు, దేశం గర్వించదగ్గ భారతమాత ముద్దుబిడ్డ మోడీ గారు, వారి త్రయం ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పాలన వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకుని ఈ రాష్ట్రం ఒక అరాచక పాలన, ఒక ప్రజాస్వామిక పాలన, ఒక చేతకాని పాలన, ఒక నిరంకుశ పాలన, ఒక నియంత పాలన, ఒక విధ్వంసకర పాలన,
తుదముట్టించి ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భారీ మెజార్టీలతో రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ ఎరగనటువంటి మెజార్టీ సీట్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలు ఎటువంటి ప్రభుత్వం కావాలనుకున్నారో అటువంటి ప్రభుత్వం ప్రజా పరిపాలన ఏర్పాటు చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి నియోజకవర్గ చరిత్రలో అత్యధికమైన మెజార్టీతో 56,479 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టాన్ని కలగజేసినందుకు ఎన్డీఏ కూటమికి, కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి శిరస్సు నుంచి పాదాబంధనం చేస్తూ ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరిచ్చిన ఈ అవకాశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవస్థలు కుప్పకూలి అన్ని రంగాలు కుదేలై సర్వనాశనం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంగా అవిరత కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఆ ఫలాలు మనం అందుకుంటూ ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఈనాడు పరిపాలన నడుస్తూ ఉంది. ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందని భయాందోళనతో బిక్కుమంటూ ప్రజానీకం ఈనాడు స్వేచ్ఛగా ఎన్డీఏ కూటమి పాలనలో జీవిస్తూ ఉన్నారు. ఇది గొప్ప ప్రజాస్వామ్య విజయం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది. రాజీ పడని అభివృద్ధి సంక్షేమం అందిస్తా ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేస్తా ఉంది. చెప్పాలంటే సమయం సరిపోదు కానీ క్లుప్తంగా నేను మీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో కసింకోట మండలం సోమవారం గ్రామంలో 3వ రోజు ఏరువక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ స్వయంగా రైతులతో కలిసి దుక్కుదున్ని వరి విత్తనాలు జల్లారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ స్వయంగా ఆయన నడిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, రమణమూర్తి మరియు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మళ్ళీ ఆ పేరుతో మళ్ళీ మొదలుపెట్టి పల్లెలు స్వర్గసేమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది కూడా సోమవారం ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడే చెప్పారు శ్రీని గారు, ఇక్కడ మంచి వాతావరణం ఉంది. పార్టీలకు అతీతంగా చక్కనైనటువంటి విధంగా కుటుంబ సభ్యుల్లా అందరూ ఒకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఒక మంచి నాయకత్వంలో ఈ గ్రామాన్ని చక్కగా అభివృద్ధి పరుచుకుంటున్నారు. వాస్తవానికి ఇది కూర్చొని ఉపన్యాసాలు చెప్పడానికి అయితే కాదు, మన కష్టసుఖాలు ఏంటో ఉంది. మీరు మనసు మాట్లాడాలా, నేను మనసు మాట్లాడాలా. మీకు ఎట్లాగైతే కష్టసుఖాలు ఉంటాయో రాజకీయ నాయకులు మా కష్టసుఖాలు కూడా ఉంటాయి. మీరు ఎట్లాగైతే అడుగుతారో అడిగినవి ఎంతవరకు చేయగలుగుతాం అన్నది మా పరిధుల్లో మాకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అవి కొన్ని పైకి చెప్పుకోలేము, మీరు పైకి చెప్పగలుగుతారు. అదే తేడా. ఏ నాయకుడికైనా నేనే కాదు, ఏ నాయకుడికైనా చెయ్యాలా
ప్రజలకు మేలు చేయాలని మొదలు పెడతారు. కానీ దానికి సరిపడగా నిధులు సమకూరటం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరే తెలుసు, మీ ఇంట్లోనే మీ పిల్లలు ఉంటారు. ఏమ్మా, మీ పిల్లలకు కావాల్సిన అన్ని కూడా చేయలేదు మీరు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని ఎస్ఎస్ సంస్థలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విషవాయువులు పీల్చడంతో 2 ఉద్యోగులు మరణించారు. మృతులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరిమి చంద్రశేఖర్, అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సరగడం కుమార్గా గుర్తించారు. సాయి శ్రేయస్ కంపెనీలో రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ దగ్గర లెవెల్స్ చెక్ చేయడానికి 3 ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి వెళ్లారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో విషవాయువులు లీక్ కాగా చెకింగ్కు వెళ్లిన 2 సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్ కుమార్ ప్రమాదకర గ్యాస్ పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. వీరి వెంట వెళ్లిన మరో ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అతన్ని షీలానగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్లాంట్లోకి వెళ్లే సమయంలో సేఫ్టీ మాస్కులు ధరించారా లేదా, జాగ్రత్త చర్యలు తీసుకున్నారా లేదా అని ఉద్యోగుల సేఫ్టీకి కంపెనీ చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరవాడ ఫార్మాసిటీలో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జరగడానికి గల కారణాలు కానీ పరిశీలించితే అయితే ఇక్కడ ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మాలో ఈరోజు సాల్వెంట్ ట్యాంకులను పరిశీలిస్తున్న సందర్భంలో అక్కడ ఎస్ఎస్ ఫార్మాలో ఈ సాల్వెంట్ ట్యాంకుల దగ్గర ఇసువాయువు లీక్ అయ్యి 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. ఒకరు బి చంద్రశేఖర్, మరొకరు ఎస్ కుమార్ మునపాకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం భద్రతను నిత్యం పర్యవేక్షించవలసినటువంటి జిల్లా అధికార యంత్రాంగం భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల పరిశ్రమలు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రికాషన్స్ కానీ తీసుకొని ఉంటే ఈ రకంగా మృతి చెంది ఉండేవారు కాదు. కార్మికులు ఈరోజు మృతి చెందినటువంటి కార్మికులకి ₹1 నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఏదైతే శత్రుఘ్నుడు ఉన్నాడో ఆయనకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ₹1 నష్టపరిహారం చెల్లించే వరకు కూడా బాధిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు హెచ్చరిస్తూ ఉన్నది. ఇట్లాంటి ఘటనల వలన కార్మికుల యొక్క ప్రాణాలు క్షణం ఆందోళనలో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పనులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి. భయాందోళనలో కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు. అందుకని భద్రతా ఆడిట్ అనేటువంటిది ఖచ్చితంగా నిర్వహించడం, అలాగే కార్మికులకి విశ్వాసాన్ని భరోసాని కల్పించడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గురువారం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రమేష్ ఈ 11 సంవత్సరాలలో అభివృద్ధి సంకల్ప సిద్ధి యొక్క స్వర్ణ యుగంగా మార్చారు. 11 సంవత్సరాల ప్రయాణం ప్రధానమంత్రి మోడీ ఒంటరిగా 140 కోట్ల మంది భారతీయుల కృషి, త్యాగాలు మరియు కళను అంకితం చేసుకోవడం ద్వారా జరిగింది. మోడీ పాలనలో పేదలకు సంక్షేమం, సూపర్ పాలన అందించడంలో సిద్ధస్థుడు మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఇలా మారింది. ప్రతి స్పందనాత్మక బాధ్యత, వితమైన జవాబుదారీతనం, సంస్కరణ, పనితీరు, పరివర్తన. 2014 ముందు భారతదేశం అవినీతికి, మోసాలకి, బుజ్జగింపుల రాజకీయాలకు బాధపడిందని ఇప్పుడు అభివృద్ధి, ఆవిష్కరణ, పరివర్తన, రక్షణ, ఎగుమతులు, భారతదేశం స్వలాభవంతన పొందుతున్న 30 రెట్లు పెరిగాయి. అవినీతి కుంభకోణాలపై సమయం ముగిసింది. పారదర్శకతను నిర్ధారించింది. గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరలేదు. మధ్యవర్తులు నిధులను మింగేశారు. నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నిధులను నేరుగా పౌరుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఇందిరా నుంచి మన్మోహన్ వరకు కాంగ్రెస్ పాలనలో పేదరికాన్ని నిర్మూలించండి వంటి నినాదాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. కానీ మోడీ ప్రభుత్వ హయాంలో 270 మిలియన్లకు పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు తెలుస్తోంది. మోడీజీ ప్రధాని అయినప్పటి నుండి అవినీతి చీకటి మసకబారిందని మరియు సుపరిపాలన యొక్క వెలుగు వ్యాపించిందని కొనియాడారు. నమస్కారం, క్షమించాలి, కొద్దిగా ఆలస్యమైంది. ఈరోజు పిల్లల అక్షరాభ్యాస ప్రోగ్రాంతో ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం 11 సంవత్సరాల మన ప్రియతమ ప్రధాన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం ఏ విధంగా భారతదేశం డెవలప్ చేసింది,
వివరంగా మీకు అందరికీ తెలియజేయాలి. భారతదేశంలో ఉండే ప్రతి ప్రాంతంలో కూడా ఈ 11 సంవత్సరాల సభలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రపంచ దేశాలలో మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా మనకు ఇతర దేశాల్లో భారతీయులకు గౌరవం ఉండే విధంగా మన ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రను భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మనం ముఖ్యంగా తీసుకుంటే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014లో ఎక్కడో ఉన్నాం. ఈరోజు ఎకానమీలో కానీ జీడిపిలో కానీ 4వ స్థానానికి చేరుకున్నాం. త్వరలోనే మనం 3వ స్థానానికి రావాలన్నదే మన ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. ఆ విధంగానే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, రైతు సంక్షేమం కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ అన్ని విధాల డెవలప్మెంట్లో ముందుకు పరిగెత్తుతున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి టీడీపీ కార్యాలయం నుండి శంఖవరం మండలం అన్నవరం గ్రామం వరకు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నేత మేడిచెట్టి బాపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విజయోత్సవ ర్యాలీ ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో ప్రారంభమై లంపగలోవ, ఉత్తరకంచి, ఒమ్మంగి, శరభవరం, గజ్జనపూడి, చింతలూరు, వెంకటనగరం, యూజేపురం, శంఖవరం మండలం కొంతంగి, కొత్తూరు, నెల్లిపూడి, కత్తిపూడి గ్రామాల మీదుగా అన్నవరం చేరుకున్నారు. ర్యాలీలో అన్ని గ్రామాల్లో ప్రజలు సత్యప్రభ రాజాకు పూలు జల్లుతూ, గజమాలలు వేస్తూ, హారతులు ఇస్తూ, జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఈ యాత్ర అన్నవరంలో సత్యనారాయణ స్వామి పాదాల చెంత ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెన్న ఈశ్వరుడు, బద్ది రామారావు, పర్వత సురేష్, యాల జగదీష్, పోతిరెడ్డి గోపి, పెంటకోట మోహన్, కీర్తి సుభాష్, ఇతశెట్టి భాస్కర్ బాబు, ఎర్రబత్తల గోవిందనాయుడు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ రోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులకి, పెద్దలకి, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి వర్గులకి పట్టం కట్టిన రోజు, అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు, మోదీ గారికి భారత ప్రధాని, దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు, ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జేజేలు పలికిన రోజు, ఏడాది కాలం పూర్తిగా వస్తుంది. ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంగా నేను భవిష్యత్తు ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే, ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి, అదేవిధంగా నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అవన్నిటిని కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు ఈ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నిన్నటికి నిన్న దాదాపు 10. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గండి బాబ్జీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో
ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పారదర్శకంగా జరిగిందన్నారు. గత ప్రభుత్వం వల్ల ప్రజలకు, రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని, తమ ప్రభుత్వం ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేసిందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరణికాన సాయినాథరావు, గండి ముత్యాల నాయుడు, గండి దేముడు, గండి వంశీదీప్, మిడతల మహాలక్ష్మీ నాయుడు, బొండ సత్యారావు, రెడ్డి నారాయణరావు, కన్నూరి వెంకటరమణ, వేగి పరమేశ్వరరావు, కోరాడ శ్రీనివాసరావు, రెడ్డి దేముడు, బాబు, పల్ల తాతారావు, సిహెచ్ అవతారం, సూరిబాబు, పెద్దాడ రమణమ్మ, పైల వెంకటరమణ, గోంప సత్యనారాయణ, దాడి కన్నం నాయుడు, ఎం అక్కుబాబు, ఎల్లాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరి అప్పుడు ఎప్పుడు కూడా 90%, 98% అమలు చేసిన జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవాళ 1 ఇయర్లోనే మేము అమలు చేసాం. మచ్చికి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం మీరు తీసుకోండి. ఆవేళ 1000 రూపాయలు పెంచడానికి ఒకేసారి గతగా వణికిపోయి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు ఏ పథకాలు అమలు చేయలేదని. మీరు ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి. ఈవేళ తల్లికి వందనం ఈవేళ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లో వేస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు. దాంట్లో కూడా 28 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరికి తప్పించేద్దామా, ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈరోజు బ్రహ్మాండంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈవేళ వాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది కాకుండా ఆర్టీసీ రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం. ఆగస్టు 15 నుంచి. తర్వాత రైతు బంధు కూడా రేపు ఎల్లుండో ఏరువాక లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవి కాకుండా ఆల్రెడీ మనము దీపం 2 పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చాం. ఇవి కాకుండా ఈవేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో, సింగిల్ కానీ డబల్ కానీ, వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు. పెన్షన్లు ఎవరికైతే లేవో ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవేళ ఇండస్ట్రియలైజేషన్ మనం ఈవేళ అచ్యుతాపురంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో చాలా కంపెనీలు ఈవేళ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఈవేళ యాడ్ చూస్తే తెలుస్తుంది ఎన్ని కంపెనీలు విశాఖపట్నానికి, ఈ ప్రాంతానికి సుమారు 8,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ ప్రపోజల్స్ అయిపోయి శంకుస్థాపనలు, పనులు మొదలు పెట్టవలసిన అవసరం వచ్చింది. ఇంత ఫాస్ట్గా ఈ 1 ఇయర్లో విశాఖపట్నానికి సంబంధించి మెట్రో కూడా మొదలుపెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైపోతుంది. తర్వాత ఏదైతే ఉందో ఈ లింక్ రోడ్స్ అన్నీ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల హైవేకి కనెక్టివిటీ కావాల్సిన 17 రోడ్లు ఐడెంటిఫై చేసి సుమారు 500 కోట్ల రూపాయలు కూడా వాటిని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మీరు ఎలాగైనా లెక్కేసుకుంటాం, రండి, మనం ఛాలెంజ్ చేద్దాం. ఎక్కడైనా ఒక వేదిక మీద కూర్చుంటాం. మీరు రండి, మీరెన్ని చేశారు, మీరెంత డబ్బులు ఇచ్చారో, మేమెంత డబ్బులు ఇచ్చామో. మేము అప్పులు చేస్తున్నామంటే మీరు పాపానికి అడగట్టి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అవి పప్పు బెల్లాలు పంచిన దానికి మేము ఈవేళ అనుభవిస్తున్నాం. సుమారు నెలకి 70,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే మన డబ్బు అంతా పోతుంది. మన అదృష్టం ఏమిటంటే ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్లో మన యొక్క అవసరం ఉంది కాబట్టి ఈవేళ చాలా నిధులు మోడీ గారిని మరి ప్రసన్నం చేసుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అనుభవం మీద ఆయన ఒప్పించి ఈవేళ పోలవరం కానీ మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా దానికి కావాల్సిన డబ్బులు తీసుకుని ఈవేళ అతి వేగంగా పూర్తి చేయడానికి మరి తయారు చేస్తుంది ప్రభుత్వం. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజల్ని అందరినీ కోరుతా ఉన్నా, మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా సుమారు 80% మేము అమలు చేసినట్టే 1 ఇయర్లోనే. మీరు లెక్క వేయండి. అమరావతి ముఖ్యంగా, అమరావతి ఎట్లాగూ జరుగుతుంది. అమరావతితో పాటు మన వైజాగ్ని కూడా ఈవేళ సమానంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ చేసి ఈవేళ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చాము. డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ చేయడానికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవుట్ సోర్సింగ్ కూడా చాలా మంది చేయాలి. ఈవేళ సుమారు 20,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది మనకు కావాలి. వాళ్ళందరినీ రెన్యూల్ చేసే పనిలో గవర్నమెంట్ ఉంది. ఎవరు పనికొస్తారు, ఎవరు పనికిరారని చెప్పి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ 1 ఇయర్లోనే మనం చెప్పుకోవడానికి
కావలసిన ఎన్ని పనులు చేసామో మనకే తెలియదు. ఇంకా తెలిసింది ఒకటి, తెలియదు ఒకటి. తర్వాత మత్స్యకారులు భరోసా అని చెప్పి గతంలో ఇచ్చారు 10,000. ఈవేళ మనం దాన్ని 20,000 చేశాం. అది ఎంత గొప్ప విషయం. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దీన్ని ఊరూరా తీసుకెళ్లి మన ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఇంకా పెంచాలని, రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఎన్నో అమలు అవుతాయి. ఇటు ఉత్తరాంధ్ర దిల్చాలంటే కూడా మనకి త్వరలోనే ఈ చోడవరం దాటి ఇలాగ మళ్ళీ మన చంద్రాయపేట నుంచి విజయనగరంలోకి ప్రవేశించే ప్రాజెక్టు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం కావాల్సిందల్లా కూడా చేసిన పనులు మనం అందరికీ చెప్పుకొని తెలియజేసుకుంటూ, మరి కార్యకర్త కానీ, నాయకులు కానీ తక్కువ టైంలో ఏ విషయం చెప్పినా వెంటనే మరి పోగయ్యి ఈ సమావేశాలని మరి జయప్రదం చేస్తున్నారో అందరికీ కూడా నాయకులకి, కార్యకర్తలకి. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ లో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలోని తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కేక్ కట్ చేసి కార్యకర్తలతో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ, మొదట కూటమి ప్రభుత్వం విజయవంతంగా సంవత్సరం పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు, లిక్కర్ మాఫియా, భూదందాలు, అమాయక ప్రజలపై ఆకృత్యాలు జరిగాయని, వాటన్నిటికీ చరమగీతం పాడుతూ గతేడాది రాష్ట్ర ప్రజల కూటమికి అఖండ విజయాన్ని అందించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బొడ్డపాటి చిన్నరాజారావు, బొడ్డేట శంకర్రావు, వేగి దొరబాబు, శిలపరశెట్టి బాబీ, సీదరాల సూర్యనారాయణ, వామాల కాశీ, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, పొలిమేర నాయుడు, బోడి వెంకటరమ, కరణం శ్రీనివాసరావు, కుప్పిలి జగన్మోహన్ రావు, దాడి ఈశ్వరరావు, కటారి దేవుడు, ఆళ్ల ప్రవీణ్ కుమార్, పొలిమేర శివ, అప్పారావు, యలపు శ్రీనివాస్, కాండ్రేగుల చందు, సింహాద్రిరావు, పోన్లి సత్యరావు, జరిపోతుల ధర్మారావు, అల్లం అప్పారావు, కరణం సోమునాయుడు, కోట్ని సురేష్, రాము, తాడి రాజేశ్వరరావు, శ్రీను రాజు, నందారపు కుమార్, నంబరు రమణ, చీరా శ్రీను, ఇంటి త్రినాథ్, లోవ అప్పారావు, రేబాక ఇంద్రకుమార్, దాసరి బాబు, మద్దాల కృష్ణ, మల్ల వెంకటరామరావు, అంతే రమణ, కోయిలాడ నాగు, ఒమ్మి శ్రీను, కొనతాల రమణబాబు, పిల్లా గోవింద్, పెంటకోట వేగులమ్మ నాయుడు, కొనతాల జగదీష్, వెలగ బుజ్జి, పొలమరశెట్టి సూరిబాబు, మల్ల కన్నం నాయుడు, రాపేటి తాతారావు, అడార రవణబాబు, కొత్త గోపాలకృష్ణ, కొనతాల బాబురావు, పులక కాసులు, వడ్డాది పాలరావు, రేబక ఇంద్రకుమార్, దాడి శ్రీను, గాజుల రాంబాబు, బుద్ధశేఖర్, దాడి కేశవ, గోవింద్, బండి రాజబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రమేష్ గారును కాబట్టి దాన్ని ఇంకా మా అచ్యుతాపురం సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఇంకా మరిన్ని కంపెనీలు ఈవేళ వచ్చే విధంగా మొన్నే బ్రాండిక్స్ ని విజిట్ చేయడం జరిగింది. 22,000 మంది ఆడవాళ్ళు మన పూర్తిగా అనకాపల్లి జిల్లా నుంచే ఆడవాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే అనేక మందికి ఉపాధి కల్పన ధ్యేయంగా వేళ బ్రాండిక్స్ లో కూడా అది కూడా ఇంకా ఎక్స్పాన్షన్ దృష్టిలో అంటే ఇంకా ఎక్కువ సామర్థ్యం పెంచే దృష్టిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారికి కూడా ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కల్పన మన ప్రాంతం వారికి చేయాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఏదేమైనా కూటమి ప్రభుత్వం తరపున ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ గర్వంగా మన తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా గర్వంగా మన పార్టీ ఈవేళ ఈ కార్యక్రమాలు చేస్తుంది అని ధైర్యంగా, సంక్షేమ పథకాలు ఇస్తుందని ధైర్యంగా మనందరం కూడా ఇంటికి వెళ్ళి చెప్పగలగాలి. అయితే ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనకాపల్లిలో ప్రత్యేకంగా నిరాశ నిస్పృహలతో ఉన్నారు అధికారం వచ్చినప్పటికీ. అంటే రేపు పెన్షన్లు ఇచ్చేటప్పుడు అందరినీ వెళ్ళమని చెప్పాం, మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటప్పుడు మన కార్యకర్తలు ఎవరు వెళ్ళట్లేదు, కనబడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఈ కార్యక్రమం ఏ సచివాలయ సిబ్బందో ఇస్తే రేపు పొద్దున్న స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మనం వెళ్ళి మేము ఈ పథకాలు ఇచ్చామని చెప్పే పరిస్థితి హక్కు మనకు రాదు. ఎప్పుడు వస్తుంది హక్కు? మనం ఈ పెన్షన్ ప్రతి నెల మన చేతుల మీదుగా మనం ఇచ్చినట్లయితే మన ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది ప్రజలకి స్పష్టమవుద్ది. అంతేగాని సచివాలయ సిబ్బంది ఎవడో అక్కడికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తూ ఉంటే ఏదో ప్రభుత్వం ఇస్తుంది లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటారు తప్ప తెలుగుదేశం పార్టీ ఇస్తుందని అనుకోరు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా 1వ తారీఖు సెలవు అయితే మనం 31వ తారీఖు ఇచ్చాం మొన్న. కాబట్టి అలాగే 31 సెలవు 30 కూడా ఒక నెల ఇచ్చాం. ఆ విధంగా ప్రతి నెల 1 క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో మాత్రం ఆ కార్యక్రమం కాదండి, ఏ కార్యక్రమం అయినా చాలా మంది ఏమంటారంటే నన్ను ఎవరో పిల్లలేదండి, సచివాలయ సిబ్బంది నన్ను పట్టించుకోవట్లేదండి, ఇక్కడ స్థానిక జనసేన పార్టీగా ఆయన ఒకటే ఇచ్చేసుకుంటున్నాడండి. ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి ఎవరు పొట్టు పెట్టి పిల్లరు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు శాంతి భద్రతలు, పరిరక్షణ, సంక్షేమ, అభివృద్ధి పదంతో ముందుకు సాగుతోందని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ సహకారంతో ఎమ్మెల్యే దివ్య ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సూర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, పట్టణ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు శాంతి భద్రతలు, పరిరక్షణ, సంక్షేమ, అభివృద్ధి పదంతో ముందుకు సాగుతోందని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ సహకారంతో ఎమ్మెల్యే దివ్య ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సూర్ల లోవరాజు, ఈనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, పట్టణ టీడీపీ అధ్యక్షులు కూసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసింది శ్రీకాకుళంలో పరిమళ నాగేశ్వర వారు కూడా రాజీనామా చేసి వచ్చారు. వెంపట సత్యనారాయణ వచ్చారు. అనేక మంది విద్యావేత్తలు కూడా ప్రెసిడెంట్లకు వచ్చారు. చిన్నపల్లికి ప్రాణం పోగొట్టుకున్నారు. అట్లాంటి నక్సలైట్స్ ఉద్యమాన్ని మేము చంపేస్తాం. నక్సలైట్స్ చంపితే వస్తుందా? లేదంటే నక్సలైట్ కోరేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, గిరిజనులను కాపాడాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, దోపిడీ వ్యవస్థ కొనసాగించకూడదు, అటవీ సంపద కార్పొరేట్కి అప్పగించకూడదు అనేటువంటి పద్ధతిని మీరు పరిష్కరిస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ అట్లా పరిష్కారం చేయకపోగా దాన్ని కోరే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ మధ్య నేను చెప్పేదంటే ఇది రాక్షస ప్రభుత్వం వచ్చింది. ఈ రాక్షస ప్రభుత్వం బయటపడాలంటే నక్సలైట్స్ కూడా వాళ్ళు ఎత్తుగడలు మార్పులు చూసుకునేవారు. మీ ఎత్తుగడల మార్పులు చూసుకురండి. వామపక్షాలు మొత్తం ఒకటి అవుదాం, ఎర్రజెండాలు ఒకటి అవుదాం, ఉద్యమాన్ని కొనసాగిద్దాం. మన ఆశలు నెరవేర్చడానికి, ఈ బీజేపీ ప్రభుత్వం మోసపూరిత విధానాన్ని ఓడించడానికి ఎర్ర జెండా అందరూ ఒక్కటి కావాలని మీకు. యువజన విభాగం ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు మరియు నిరుద్యోగ భృతి పోరుపై స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పులేటి వెంకటేష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు మలసాల కుమార్, రాజా పాలిశెట్టి సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బొడ్డపల్లి హేమంత్ కుమార్, అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షులు జాజుల రమేష్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా, విద్యార్థులను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందని అన్నారు. మోసానికి గురైన విద్యార్థులకు, యువతకు బాసటగా నిలిచే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట నిరసన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్, అనకాపల్లి మండల అధ్యక్షులు బాదపు హరికృష్ణ, కసింకోట మండల అధ్యక్షులు నీటిపల్లి దివాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సూరంపూడి శ్రీకాంత్, వాలంటీర్ విభాగం అధ్యక్షులు కోరా ఉమామహేశ్వరరావు, కోలా గణేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు పాలిశెట్టి సురేష్ రాజ్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జనరల్ సెక్రటరీ. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు రాష్ట్రం మొత్తం మీద యువకులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ఏవైతే యువకులకు, విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని, ఇప్పటికే ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కూడా హామీల మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా వారు ఏ రకంగా అధికారాన్ని అనుభవించాలన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే విద్యార్థులకి, యువకులకి ఏం చేయాలన్న ఆలోచనలో లేరని
సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఉద్యోగం ఇవ్వడం పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను కూడా చాలా వరకు తీసివేసి వారి యొక్క కుటుంబాలని అంధకారంలో నెట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మరి ఇంత రాష్ట్రంలో ఇంత అగాత్యం జరుగుతున్నా సరే ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎక్కడున్నా కూడా ఈరోజు ఎవరికి తెలియలేనిది. సినిమా షూటింగ్లు కానీ అక్కడెక్కడ ఆయన ఉండడం తప్పితే ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి దీని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులని, లేకపోతే జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా రేపు మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి అందరం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా జిల్లా అధ్యక్షులు పుల్లెటి వెంకటేష్ గారు చెప్పారు, అలాగే మా సురేష్ అని కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అవన్నీ కూడా నెరవేర్చమని నిన్న పొద్దుల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి అక్కడ ప్రజలు తండోలుగా రావడం చూసాం. అంటే ప్రజలు ఎన్నుకోబడ్డ వాళ్ళ వెనకాతలు ఎవడో ఈ రోజు చూస్తే అది ఈవీఎంలతో గెలిచారా లేదంటే ప్రజలతో గెలిచారా అనే విధంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు వెళ్తే ప్రజలు వస్తున్నారు. ఓడిపోయారు 11 సీట్లు అన్న జగన్మోహన్ రెడ్డి వెనకాతలుగా లక్షల మంది జనం ఈ రోజు నడుస్తున్నారు. ఎక్కడైనా కార్యక్రమం పెడితే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఏదైనా మాటిస్తే నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విధానం ఈ రోజు మనం ఎక్కడ కార్యక్రమం చూసినా కూడా తెలుస్తుంది. మేమందరం కూడా యువజన విభాగం నుంచి ఒకటే అడుగుతున్నాం, ఏదైతే విద్యార్థులకు కానీ, యువకులకు కానీ మీరు ఏదైతే హామీ ఇచ్చారో, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు అది ఇవ్వలేదు, అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అది ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం 4 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు అది ఇవ్వలేదు. దాని మీద రేపు మేము కలెక్టర్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షుల వారు కానీ, స్టేట్ కమిటీ వాళ్ళు అందరితో మేమందరం కూడా రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేసి మెమరాండం ఇచ్చే కార్యక్రమం మేము చేపట్టాము. కాబట్టి అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఇది జిల్లా అధ్యక్షులైన గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నడుపుతుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలని, ఏదైతే నిరుద్యోగ భృతిని కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న అది కానీ మీరు నెరవేర్చకపోతే సూపర్ 6 హామీలు ఎలాగా పక్కన పెట్టారు. యువతను మాత్రం మీరు ఏదో పక్కన పెట్టాలి, రైతులను పెట్టాం, మహిళలు పెట్టాం, లేకపోతే ముసలివాళ్ళని పక్కన పెట్టామని కానీ యువతతో ఆటలాడితే యువత యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో మీకు రానున్న రోజుల్లో యువజన భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే యువజన శ్రామిక రైతు, యువజన ముందుంది. కాబట్టి ప్రతి సమస్య మీద కూడా యువజన విభాగం ఎలా స్పందిస్తుందో మీకు రానున్న రోజుల్లో మేము యువజన విభాగం నుంచి మేము చూపిస్తామని చెప్పి ఏదైతే రేపు కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మీడియా ద్వారా కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. అలా అందరికీ నమస్కారం. నా పేరు పుల్లెటి వెంకటేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుని. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అదేవిధంగా విద్యార్థులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ నిరుద్యోగ భృతి గురించి రేపు కలెక్టర్ గారికి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి రేపు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 12 మాసాలు అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకున్న ప్రజలందరినీ నడ్డి వీర్చారు. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఈరోజు వాళ్ళు మొహం చాటేస్తున్నారు. విద్యార్థులందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఓదరకొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం కాదు కదా, ఇస్తానన్న నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకున్నా, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 10వ తారీఖు లోపు మీకు ఎప్పుడు అపాయింట్మెంట్, ఎప్పుడు ఆర్డర్ కాపీ ఇస్తారు, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలని చెప్పారు. ఇది జరగలేని పక్షాన నేను ఎక్కడున్నా నా కాలర్ పట్టుకొని ప్రశ్నించే హక్కు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఇస్తానని చెప్పారు. కానీ ఈరోజు యువగలం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, ముఖ్యంగా యువత అందరినీ మోసం చేశారు. మోసపూరిత హామీలతో ఈరోజు రాష్ట్రంలో
ఆయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ వల్ల ఎవరికి గ్యారెంటీ వచ్చిందంటే వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి, అదేవిధంగా తన తనయుడు నారా లోకేష్ గారు. హీరామండలం మండల కేంద్రంలో ఎన్నికల్లో చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలమట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హీరామండలం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ శ్రేణులందరికీ, అలాగే పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఆ రోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటికొకటి మరి పూర్తి చేసుకుని రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ రోజు పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే 1000 రూపాయలు 3000 పెన్షన్ 4000 చేశాం. అలాగే వికలాంగుల పెన్షన్ 3000 6000 చేశాం. ఆ విధంగా చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే అది కాకుండా మరి సిలిండర్స్ ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా పెన్షన్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ 16,000 పైచులక పోస్టులేమో ఈ రోజు ఎగ్జామ్స్ వరకు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్ లో నూతన వరవడిని సృష్టిస్తూ మరి ప్రైవేట్ స్కూల్స్ కి, కాలేజీలకి ధీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. అలాగే మరి ఈ రోజు మరీ ముఖ్యంగా ఈ రోజు మరి స్కూల్ పిల్లలు బడులు తీర్చే రోజు వారికి కావలసిన యూనిఫామ్స్ కానీ, పుస్తకాలు కానీ, అలాగే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన హామీ తల్లికి వందనం పేరుతో ఈ రోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రేపు 21వ తారీఖున ఏదైతే రైతులకి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు రేపు రైతులకి 21వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మైలవరంలో శాసనసభ్యుని కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు తెలుగు యువత అధ్యక్షులు లంకా నితీష్ ఆధ్వర్యంలో మైలవరంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ అని, నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను అని, జోగి రమేష్ జగ్గయ్యపేట నుంచి ఇక్కడికి వచ్చాడని, సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉంటాడని, ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయని, కుక్కకాటుకు చెప్పుదెబ్బలా నేను జోగి విమర్శలపై మాజీ సీఎం జగన్ పై పోటీ చేస్తానని ప్రకటించాను. అది ఉద్దేశ ప్రకారం అనలేదని, నాకు మైలవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత అధ్యక్షులు లంకా నితీష్, మైలవరం ఏఎంసీ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధోగతి పాలు చేసిన వ్యక్తి, దానికి నిరసనగానే భారతదేశ చరిత్రలో ఇంతటి మెజార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో రాలా. మీరందరూ గమనించండి. మొన్న 4వ తారీఖున ఇక్కడ జోగి రమేష్ ఎగేసుకుంటా వచ్చాడు. ఒక 100 మంది కార్యకర్తలను చూసుకొని రెచ్చిపోయి, రా కృష్ణప్రసాద్ నువ్వు రాజీనామా చెయ్యి, నేను పోటీ చేస్తా, నువ్వు పోటీ, ఏమి నీకెందుకు సవాల్ వేయాల్సి వచ్చింది? నీకు నాకేమన్నా వాదోపవాదాలు జరిగినాయా? ఏమీ లేదు. కేవలం అధికారం మీద యావ. సరే నేను చెప్పాను, ఏనుగులు పోతా ఉంటే పక్కన కుక్కలు బొరుగుతా ఉంటాయి, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న అతనిలాగా వెకిలి మాటలు మాట్లాడే వెకిలి సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ తొలి శాసనసభాపక్ష సమావేశంలో, ఆ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో మన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. మహిళలను కించపరిచిన, అసభ్య పదజాలం వాడిన, దౌర్జన్యాలు చేసిన, దాడులు చేసిన నా దగ్గరకు వచ్చే పని లేదు, నా గుమ్మం తొక్కే పని లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేమందరం హుందాగా గౌరవప్రదంగా ఉంటా ఉన్నాం. కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడు నాకే స్వయంగా 3 సార్లు చెప్పాడు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ ని తిట్టావు, నేను నిన్నెట్లా సొంత మనిషిగా భావిస్తా, నిన్నెట్లా దగ్గర చేసుకుంటా అని చెప్పి.
ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న తేడా మీరు గమనించండి. రోజు రోజుకి విలువలు దిగజారిపోయి బజార్ను పెడితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, విలువలు ఏమైపోతాయి అనేది మీరు ఆలోచించండి. అదే రీతిలో ప్రయాణం చేసే ఈ జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత తేడాతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్. ఎన్డీఏ కూటమి మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు దీవెనలతో ఏ సందర్భం లేకుండా వచ్చి సవాల్ ఇస్తున్నాడు. నేనంతా రాజీనామా చేస్తే మన ఇద్దరం పోటీ చేసుకుందాం, నా అంతేదో తెలుస్తాడంట. ఇది వ్యక్తి మాట్లాడితే నిన్న ప్రెస్ వాళ్ళు అడిగారు, మరి జోగి రమేష్ మీరు రాజీనామా చేసి వస్తే ఆయన పోటీ చేస్తాడంట, మరి మీరు చూసుకుంటారా అని. నేను అతనిలాగా అసభ్యంగా మాట్లాడను, కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను ప్రెస్ మీట్ లో ఏం చెప్పానంటే, నేను ఇతని మీద ఎందుకు చేయాలి, ఈయన జిల్లాలోనే అత్యధిక తేడాతో ఓడిపోయాడని చేయాలా, వాళ్ళ నాయకుడిని రాజీనామా చేయమనండి, పులివెందుల్లో నేను పోటీ చేస్తానని చెప్పాను. అతనిలాగా వికింతనంతో మాట్లాడటం కాదు, కేవలం అతని మాటకి సమాధానంగా చెప్పే తప్పితే రాష్ట్ర స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అగౌరవపరచాలనో కించపరచాలనే ఉద్దేశం అది కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలా, సంస్కారయుతంగా మాట్లాడాలని చెప్పి ప్రతిపక్షానికి హితవు పలుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని వివరించిన ఏపీ ముఖ్యమంత్రి. మంత్రి లోకేష్ తో కలిసి సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. రావులపాలెంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పల్లె పిలుస్తోందిరా కదలిరా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కొనతాల. కసిన్కోట మండలంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి దుక్కి దున్నిన రామకృష్ణ. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అర్ధరాత్రి చోటు చేసుకున్న విషాద దుర్ఘటన. లీకైన విషవాయువులు పీల్చడంతో దురదృష్టవశాత్తు 2 ఉద్యోగుల మరణం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.